విజయవంతం చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు శ్రీమతి సురేఖక్క గారు, మేము వారికి విన్నవించగానే గవర్నమెంట్ వచ్చిన 10 రోజులలోనే 75 కోట్లను ఈ యొక్క జాతర కోసం వచ్చేటువంటి భక్తుల అవసరాల నిమిత్తం, సౌకర్యాల నిమిత్తము మరి ప్రకటించడం జరిగింది. అవన్నింటిని కూడా చకాచక పనులు చేసే విధంగా సాధ్యమైనంత వరకు టెండర్ల ద్వారా లేదా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వారందరి యొక్క సమన్వయంతో కంప్లీట్ చేస్తూ ఉన్నాము. గతంలో మీకు తెలుసు మరి పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. ఆ వరదల వర్క్స్ కూడా కొన్ని పెండింగ్ ఉండడంతో ముఖ్యంగా జాతర ప్రాంగణం కూడా మొత్తం మునిగిపోయింది. మరి ఈ ప్రాంతం అంతా కూడా ఫ్లడ్లో ఎఫెక్ట్ అవ్వడంతో ఆ యొక్క నష్టం నుంచి కోలుకోవడానికి కూడా మరికొంత డబ్బు అవసరం ఉంటే వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మరొక 30 కోట్ల వరకు కూడా వారు ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. తప్పకుండా ఎక్కడ స్పష్టమైనటువంటి పనులు అవసరం పడతాయో వాటికి వినియోగించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క జాతర విజయవంతానికి పూజారులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, పత్రికా, మీడియా, ముఖ్యంగా అధికార యంత్రాంగం అంతా కూడా మనస్ఫూర్తిగా సహకరించి ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా భక్తుల యొక్క సౌకర్యమే ప్రథమ లక్ష్యంగా పనిచేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మేము చేపట్టే పనులు దాదాపుగా స్వాస్థ్యమైనటువంటి పనులే చేపడుతున్నాము. దయచేసి వాస్తవాలను కూడా తెలుసుకొని పత్రికా మీడియాలు కానీ కొంతమంది అక్కసు వెళ్ళగలుగుతున్నారు యూట్యూబ్లలో. సీతక్క 200 కోట్లు అడిగినావు, ఇప్పుడేంది 70 కోట్లే తెచ్చినావు, 100 కోట్లే తెచ్చినావు అని. కేసీఆర్ గారు ఈ ప్రాంగణానికి వచ్చినప్పుడు 200 కోట్లతోటి ఈ యొక్క ఇక్కడటువంటి భూములు మొత్తం కొనుగోలు చేసి స్వాస్థ్య ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము, దానికోసం 200 కోట్లు కేటాయిస్తామని మాట ఇచ్చారు. కాబట్టి మేము ఆ మాట ప్రకారము 200 కోట్లతోటి భూములు కొని ప్రత్యేక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఎందుకు ఇవ్వలేదని ఆ రోజు అడిగినాం. ప్రతి జాతరకు గత గవర్నమెంట్ కూడా 70 కోట్లు 75 కోట్లు ఇచ్చినా కూడా ఖర్చుల కాడికి వచ్చేసరికి, బిల్లులు ఇచ్చే కాడికి వచ్చేసరికి చాలా తగ్గించుకుంటూ వచ్చారు. కానీ మా గవర్నమెంటు ఇక్కడటువంటి మేమిద్దరం కానీ అక్కడ పైన ఉన్నటువంటి సీఎం గారు కానీ ఈ ప్రాంతం యొక్క గొప్పతనం, తల్లుల యొక్క గొప్పతనం మాకు తెలుసు.